చూడాలి సమానం ఏం సమస్య ఏం కావాలి ఏం కోరుకున్నాం ఎవరైనా అడుగుతున్నాం ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వీఆర్ఓ గారు సర్వేర్ ఎక్కడున్నాడు చూసి సాయి ఈ అమ్మాయి తెలిసేయండి అలాగే నోట్ చేసుకుని ప్రతి శాంక్షన్ లో పెట్టి ఇమీడియట్లీ గా విలేజ్ సర్వేర్ తీసుకుని ఈ అమ్మాయికి కొన్ని సబ్ చెప్పండి స్థలాలు అలాగే రాళ్ళే సబ్ చెప్పండి తీసుకొచ్చేయండి వేసే ముందు ఆ సిల్క్ మొత్తం చూపించండి ఈ బిళ్ళ తీసి సగం తుంపుడిపోయింది అక్కడ సగం తుంపుడిపోయింది ఆ సిల్క్ అంతా తీసాకే బిళ్ళేయండి మీ ఊర్లో తీసేవాళ్ళు పట్టకపోతే ఏలూరు ఉంటారు వాళ్ళు తెప్పించండి పరిగెట్టుకుని ఏలూరు తీసి తీపించండి ఆ క్యారీ బ్యాగ్ లో వెళ్ళి తీపించండి ఇమీడియట్ క్లోజ్ చేయాలి దాంట్లో ఎవడన్నా తాగో తడిసో కనపడకో లైట్ వెళ్ళకో పడి కాలు ఇరిగిపోతాయి మనం వాడు కాలు ఇరిగిపోతే మనం ఆడ అతికించాలంటే ఎన్ని నెలలు ఇబ్బంది తెలుసుగా నీకు ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి మొత్తం క్లోజ్ చేయాలి కట్టుకుంటావా 2,50,000 ఇస్తావా కట్టుకుంటావా ఇల్లు ఏమంటే మాకు ఈ లైన్ కింద కానిపోతుంది మాకు కరెంట్ స్తంభం కావాలి స్తంభం ఎత్తి ఇక్కడ సైడ్ ఆర్మ్ వేసి స్తంభం ఎత్తి ఆ జాయింట్లు తీసేసి కొత్త వైర్లు వేయండి ఆ వైర్లు చూడు ఇక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క తీసి జాయింట్లు వేసేస్తాను కొత్త స్తంభం వేసి పైకి లేపి పక్క వేయండి చెత్త వేసుకుంటాగా టబ్ పెట్టిస్తాయి సెక్రటరీ గారు చెప్పి టబ్ పెట్టించు అంతా అన్ని బజార్లోనూ నేను ఇదివరకు గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా టబ్బులు ఉండి ఆ టబ్బులన్నీ ఏం చేశారో నాకు తెలియదు ఎవరైనా పట్టుకోవాలి
మళ్ళీ 2 వరలు పోసి పంచాయతీలోని మన ఆఫీస్లో పెట్టి పోపించండి. అవి పోసిన తర్వాత ఎత్తి అన్ని బజార్లోనూ నా కోడల్లో పెట్టండి. దాంట్లో వేస్తారు. వారానికి 2 రోజులకో 3 రోజులకో దాన్ని తీసేటట్టుగా ట్రాక్టర్ కొనవచ్చు. డబ్బులు పెట్టించు. ఇదమ్మా ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కువ కూడా కనపడుతుంది. అలాంటప్పుడు చిన్ని మోటార్ తీసుకొచ్చి ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు అది తోడేసేటట్టుగా ప్లాన్ చేసుకుని అంతే తప్ప పని చేత చేయాలనే కసి ఉంటే ఆ పని చేయడం పెద్ద పని కాదు. చేస్తామనే ఉద్దేశం లేక ఈ దరిద్రం అంతా ఏంటి, ఇల్లెడు కుప్ప ఏంటి, ఆ మట్టి ఏంటి, ఆ కంప ఏంటి, ఏంటి న్యూసెన్స్ ఏంటి. ఏసీబీ తీసుకొచ్చి ఆ చివరి నుంచి చివరికి ఫ్రంట్ ప్లేట్ వేసేసి మొత్తం ఎత్తురామా మనం ఈ మట్టి అంతా ఎత్తేసేయండి. ముందు దీని ఉన్న మట్టి అంతా తీయండి. దాని సంగతి తీస్తా బజార్ తీసుకొచ్చాను.